కలబంద ఎందుకు తీసినావురా? ఇక కుండీ పలికింది, కుండీలో వేరే కుండీకి షిఫ్ట్ చేసిన. ఇక మిమ్మల్ని దాని గురించి అడుగుదామని ఉంచిన. ఒకటి ఇది ఎన్నిటికో సర్వరోగ నివారణ, ఎన్నిటికో పనిచేస్తుంది బిడ్డ. ఈ గుజ్జు ఇట్లా తీసి తింటే కడుపులో అన్నిటికీ పనిచేస్తుంది. చల్లదనం, ఉబ్బసం పోతుంది. ప్లస్ ఇది లోపలి గుజ్జుతోని శనగపిండిలో ఆ గుజ్జును పెట్టి ముఖానికి రుద్దుకుంటే మంచిగా ఇట్లా స్మూత్గా అవుతుంది ముఖం. ఇక శనగపిండి వడని వాళ్ళు వరిపిండితో రుద్దుకోవచ్చు. రుద్దుకొని ఒక 5-10 నిమిషాలు ఆగి వట్టి నీళ్ళతోనే కడుక్కోవాలి, సబ్బు పెట్టుకోవద్దు, పెట్టుకోకుండా కడుక్కోవాలి. మళ్ళీ ఈ గుజ్జును కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ దాంట్లో వేసి కాగబెట్టుకొని తలకు మర్దన వేసుకుంటే తెల్ల జుట్టు తొందరగా రాదు, తలనొప్పి కూడా రాదు. చాలా మంచిది. యాసిడిటీ, షుగర్ లెవెల్ కడుపులకు తింటే ఇన్ని రకాలు ఉంటది. కొందరు పసుపు వేసుకుంటారు, ఆ ముక్కలలో వేసుకొని తింటారు. కొందరికి చక్కెర వేసుకుంటారు, కొందరు మామూలుగా వట్టిగానే తింటారు. నేను పసుపు వేసుకుంటా, మా ఆయనకు చక్కెర వేసిస్తా, మా అత్తయ్య వట్టిగానే తింటది, లేకుంటే పసుపు కలుపుకుంటది. ఇక మేము ఇన్ని రకాల మేమే తింటాం. అయితే ఎండాకాలం రాగానే మా అమ్మ దీన్ని కడుగుమంటుండే, కడిగి చక్కెర వేసి తినమను, ఇది చలువ అని చెప్తుండే. ఇంత ఫస్ట్ రోజు పడి గడుపున తినేటోళ్ళం. చాలా మంచిది. అప్పుడు ఏదో అమ్మ చెప్పింది మేము తిన్నామని తెలుసు, కానీ ఆరోగ్యానికి ఇంత మంచిది అని తెలియదు. చాలా మంచిది బిడ్డ. యాసిడిటీ అంటారు చూడు, అది కూడా పోతుంది. కడుపులో మంట, ఉబ్బసం, దెబ్బలకు కూడా పెడతారు కదమ్మా, దెబ్బలకు కూడా రాసుకుంటారు. కాలిన మచ్చలు ఉంటాయి, మచ్చలకు రాసినా కూడా మామూలు చర్మం అవుతుంది పక్కకున్నట్టు అయితే చాలా బాగుంటది. ఇప్పుడు ఆ చేదు పోయేదాకా, అది బంక పోయేదాకా కడగాల? అక్కర్లేదు, ఒక 2-3 సార్లు కడిగితే సరిపోతుంది. అది అంత పోవాల్సిన అవసరం ఏం లేదు. మరి చేదు ఉండదు, మరి ఇది ఉండదు, మంచిగా ఉంటది జల్లు, అది లోపలిది. అవును, గట్టిగా చక్కెర వేసుకోక కూడా తినచ్చు. చక్కెర వేసుకోకుండా తింటా నేను. ఇప్పుడు నేను చక్కెర వేసుకుంటా, మా అత్తయ్యకు పసుపు ఎత్తా ఓసారి, మామూలు వట్టిగానే తింటాం ఎక్కువ శాతం నేను. అవునా? మళ్ళీ ఇది మంచిగా ఇంకా మేము నములుకుంటా తింటాం. మేము ఏదో గుట్టుకన మింగము, మంచిగా ఉంటది, మేము నములుకుంటా తింటాం. ముంజల్లాగా ఉంటది కొద్దిగా, మేము నములుకుంటూ తింటాం. ఇది తినని వాళ్ళు ఎవరైనా తినొచ్చు. ఇది చాలా బాగుంటది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా మంచిది. పెంచుకోండి ఇళ్ళల్లో, అందరు పెంచుకోండి, చాలా బాగుంటది. ఎండాకాలం ఈజీగా పెరుగుతుంది. మళ్ళీ ఎండాకాలం మాత్రం చాలా వరకు చలువ, మన శరీరం వేడి ఉండదు. శరీరం అస్సలే వేడి ఉండదు, చాలా వరకు చలువ ఉంటది, కొంచెం శ్రమ అనుకోకుండా కట్ చేసుకొని కడుక్కొని తినాలి. శ్రమ పడద్దు. అయ్యో ఎన్నో పనులు చేస్తాం, ఇదొక్క పని చేయలేకపోతామా? ఒక 5-10 నిమిషాల పని ఓకే. మన ఆరోగ్యం కోసం చేసుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే అన్ని పాటించాలి. ఓకే.